సార్ దశరథ్ నాయక్ గారు, నేను అనేది ఏంటంటే అప్పుడున్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్కు తేడా ఏంటి అని 100% ఆ జెడ్పీటీసీకి ఇప్పుడుండే జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఏమీ ఇది లేదు. ఏమి ఎందుకు లేదు? లేదు, అంతా ఇదైపోయింది. మొన్న బాగా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా 30 సంవత్సరాల తర్వాత, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూడని ప్రజాస్వామ్యము పులివెందల్లో ధర్మం 4 పాదాల మీద నడిచింది. అందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు అంటూ బీటెక్ రవి చెప్పినారు, ముఖ్యమంత్రి చెప్పారు, అందరూ చెప్తున్నారు. బీటెక్ రవి చెప్పిండొచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా 500కి చిల్లర ఓట్లు ఉన్నాయి మా ఊర్లో. ఏ ఒక్కరు కూడా పోయి వేసిన వాళ్ళు కాదు, వేయనే లేదు. వాళ్ళు వేసుకున్నారు అంటే బయట నుంచి జనాలను తీసుకొచ్చినారు. వాళ్ళు మా ఊరు భయపడతారు జనాలు ఎప్పటికీ. ఎందుకు? లెక్కాచారంగా బతికేవాళ్ళు. నువ్వు తప్పు చేసినావంటే ఆ తప్పుతూనే ఉంటుంది. ఈ తప్పును న్యాయం చేసుకోలేరు, తప్పుతూనే ఉంటుంది. ఆ విధంగా బతికేటోళ్ళు. అందుకు బయట జనాలు వచ్చి భయభ్రాంతులు చేసినారు. ఎవడు ఓటు వేయను పోలే. మీరు పోయినారా? మేము పోలే. మీరు కూడా పోలేదు. మీరు ఓటు వేసినారా? లేదు, నేను ఓటే వేయలే. ఏం పోవాల్సింది? పోలేదు. ఎందుకు? మీరే భయపడితే ఎట్లా? ఈ అల్లరా వద్దు, మేము ఓటు వేయకునే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు గెలిచినారు. మాకు అలవాట్లు లేవు, మాకు అలవాట్లే లేవు. ఒప్పించుకొని మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి వరకు కూడా మీరే గుద్దుకుంటారు? లేదు. ఈ ఊర్లన్నీ కూడా మీరే గుద్దేసుకుంటారు? లేదు, ఎప్పుడు గుద్దే అలవాటే లేదు. ఎందుకు గుద్దే అలవాటు లేదు? ఆ రోజు గుద్దుకున్నా కూడా జనాలు ఏం వద్దన్నారు. అయితే ముఖాముఖిగా ఉండేటప్పుడు ఓటర్ను పిలుస్తాము, రాండి అని. ఓటేచురండి మా అంటాం, ఓటేచురా చిన్నన్న పెద్దన్న అంటాం. ఏమయ్యా ఆ రోజుల్లో మీరు గుద్దుకున్నారు కదా, ఈరోజు మీరు ఎందుకు పిలుస్తున్నారు మాకు అని అంటారని చెప్పేసి ఆ అలవాటు లేదు. గుద్దుకుంటే అలవాటు లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళని ఒప్పించుకొని వేయించుకుంటాం మేము. మరి అంత ఉన్నప్పుడు ఈ ఊరందరినీ కాదని వేరే ఊర్లలో వచ్చి మిమ్మల్ని కాదని ఓట్లు వేసుకొని పోయేంత దమ్ము ఉంటుంది? ఊరే కాదయ్యా మాకు, ఒక్క ఊరే కాదు, 15 బూతులు అట్నే చేసినారు. 15 బూతులు అట్నే. మొత్తం పులివెందుల మండలంలో 15 బూతులు. చిన్న మండలం ఇది. 10,000కి చిల్లర ఓట్లు. దాంట్లో 15 బూతులు అన్నీ మొత్తం ఇట్నే జరిగింది. ఎవరే కానీ ఖచ్చితంగా ఓటు వేసినోడే లేడు.